సో పార్ట్నర్షిప్ ఇండియా ద్వారా మనము ఈరోజు ప్రతి శనివారం కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో మరి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి దేవుడు మనకి ఎన్నో విధాలుగా మనకి మార్గాలు తెరుస్తూ ఉన్నారు. సో పార్ట్నర్షిప్ ఇండియా అనేది మరి కరోనా టైం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి శనివారము కూడా ఒక వినూత్నమైన చక్కని మెసేజెస్తో మనలందరినీ కూడా మరి బలపరచడము నాకు చాలా ఆనందంగా ఉంది. సో అందులో భాగంగా ఈరోజు మరి యవనస్తుల కొరకు, అలాగే దేవుని సేవ చేసే వాళ్ళ కొరకు, మరి ట్రైనింగ్ పర్పస్లో ఉన్న వాళ్ళ కొరకు ఒక చిన్న టాపిక్ ఈరోజు మాట్లాడదామన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, అలాగే కృష్ణ అంకుల్ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క మెసేజ్ నేను ప్రారంభిస్తున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇల్యూజన్ ఆఫ్ సిన్ అండ్ గాడ్స్ ప్లాన్. మరి పాపపు భ్రమ, అలాగే దేవుని ప్రణాళిక. సో ఈ రోజుల్లో చివరి కాలంలో అంటే మనము పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఎలా ఉంది అని అంటే, మరి ఏర్పరచబడిన వారి సైతము మోసగించబడి పాపంలో పడిపోతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నాం. అయితే అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు మరి పడిపోయిన వారిని, లేదా దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సేవకి దూరంగా జరిగిపోయిన వారిని ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టడు. ఆయన ఖచ్చితంగా తిరిగి మన జీవితాలను కట్టగలుగుతాడు. కట్టగలిగినటువంటి గొప్ప సమర్థుడు ఆయన అనేటువంటి అంశంతో, అలాగే మన ఆరంభం తెలిసిన దేవుడికి మన అంతము కూడా తెలుసు కాబట్టి, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎలాంటి నెగిటివిటీ లేదా ఎలాంటి ఫాలెన్ పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ఆయన మన మీద ఉంచుకున్నటువంటి ఉద్దేశాలను ఏ రోజు కూడా ఆయన విడవడు, ఎడబాయకుండా నడిపిస్తారనేటువంటి ఆలోచనతో కొన్ని ఆలోచనలు మనము కలిసి ఈ జూమ్ మీటింగ్లో మనము చూద్దాం. మనిషి మొదటి నుంచి కూడా ఒక సిన్ఫుల్ మ్యాన్గానే ఉన్నాడు. అంటే మనిషి యొక్క మనం ప్రారంభంలో చూసుకుంటే కనుక పతన స్థితిలో ఉన్నాడు. సో మనకి ఆ పాపం వల్ల వచ్చిన జీతము మరణమని, అలాగే పాపము దేవుని నుంచి సపరేట్ చేస్తుందని మనం దేవుని యొక్క వాక్యంలో చాలా చాలా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన రక్షింపబడి నేర్కున్నట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, లేకపోతే ఆయన విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, కానీ మీకును ఆయనకి మీ పాపములే అడ్డుగోడలుగా ఉన్నాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనము చూస్తాం. సో మరి పరిశుద్ధమైన దేవుడు మనతో పని చేయాలి అంటే ఆయన మనలో పవిత్రతను అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి వాల్యూస్గా, లేకపోతే ప్రయారిటీగా చూస్తాడు. మనకి వాక్చాతుర్యం లేకపోయినా, లేదా మనకి జ్ఞానం లేకపోయినా, లేకపోతే మనకి ఇంకా టాలెంట్స్ ఇంకేవేవో రకరకాల ప్రపంచం చూసే దృక్పథంలో, లేదా ఓల్డ్ వ్యూలో మనము లోకము గ్రహించగలిగినటువంటి అవి లేకపోయినా మనలో పర్వాలేదు, కానీ పరిశుద్ధత లేదా దేవుని మీద ఆధారపడి జీవించేటువంటి ఆ హోలీ లైఫ్ అనేది మనకు లేకపోతే దేవుడి చేతిలో మనము వాడబడలేము. కానీ మనము దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రణాళికలో నుంచి పక్కకు తప్పిపోలేము అనే ఆలోచన గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం. సో దీనికి నేను శాంసన్ లైఫ్ని ఒక ఉదాహరణగా నేను తీసుకుందామని అనుకుంటున్నాను. దానికంటే ముందుగా మరి అండర్స్టాండింగ్ సిన్, అసలు పాపము అంటే ఏంటి? పాపము మనందరికీ తెలుసు. సిన్ అంటే ఇది ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటాం. మనకి కీర్తన గ్రంథము చాలా మంచి గ్రంథం అది కదా. సో 150 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ కీర్తన గ్రంథంలో మొట్టమొదటి కీర్తన మనకి ఒక సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్, లేదా సక్సెస్ఫుల్ ఒక పర్సన్గా ఈ భూమి మీద మనం బ్రతకాలంటే, మనం చేసే ప్రతి పనిలోనూ కూడా మరి సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందాలి అంటే, దేవునికి ఇష్టమైన మార్గంలో మనం వెళ్ళాలంటే ఈ కీర్తన చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్కులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర్న నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. సో ఇక్కడ దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాస్కులు, ఇవి మన జీవితంలో స్లోగా ఎంటర్ అవుతాయి, చాలా నెమ్మదిగా ఎంటర్ అవుతాయి. ఆలోచన మారిపోవడము, మన మార్గము తప్పిపోవడము, మరి అపహాస్కులు కూర్చుండు చోట అంటే ఈ లోకపరమైనటువంటి ఆలోచనలు కలిగి దేవుని యొక్క భయభక్తులు లేకుండా వెళ్ళిపోయేటువంటి మార్గంలోకి స్లోగా మనం తొందరగా పడిపోమండి. మనం చాలామంది ఏమనుకుంటామంటే వాట్ ఈజ్ సిన్ అంటే, పాపాన్ని అర్థం చేసుకోవడంలో పాపం అంటే మనం ఏమనుకుంటామంటే దొంగతనము, వ్యభిచారము, నరహత్య, లేకపోతే
ఇతరులను పాడు చేయడము, మన మాటల ద్వారా ఇతర జీవితాలను కూల్చడము, ఇవన్నీ కూడా పాపం అనుకుంటాం. కానీ ఇది పాపం కాదు గానీ, పాపం యొక్క ఫలాలు ఇవి. మనం ఏదైతే చేస్తామో అది ఫ్రూట్. అదే కదా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటది ఏంటిదంటే, పాపము గర్భం ధరించి దురాశ గర్భం ధరించి పాపం గనక పాపము మరణాన్ని మనకి అప్పగిస్తుంది. అది ఆ వచనం కూడా మనం ముందుంది చూద్దాము. సో ఇవన్నీ ఫ్రూట్స్ ఆఫ్ సిన్. పాపం యొక్క ఫలాలే ఇవన్నీ కూడా. సో ఈ ఫలాలన్నీ కూడా మనలో డే బై డే స్లోగా దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని విడిచిపెట్టినప్పుడు ఇవి మనలో బిల్డ్ అయితా ఉంటాయి. అలాంటి సమయంలో మనం ఏమనుకుంటామంటే, నేను పడిపోయాను, నేను పతనం అయిపోయాను, ఏదో వెళ్దామంటే వెళ్దాంలే చర్చ్‌కి, చేద్దామంటే చేద్దాం దేవుని పని, ఏదోలే మనం పడిపోయాం కదని మనం ఒక సంకుచితమైన స్వభావంలోకి, లేదా ఒక న్యారో మైండ్ సెట్‌లోకి వెళ్ళిపోయి మనం ఏం చేస్తాము అనంటే, దేవుని పనిని మనం చేయలేకపోతుంటాం. మనం చేయవలసిన పని చేయకపోవడం కూడా పాపమే. మనం చేయవలసింది ఎందుకు చేయలేకపోతామంటే, చేయకూడనిది చేస్తుంటాం గనక మనం చేయవలసింది మనము చేయలేకపోతా ఉంటాం. సో ఎందుకు అది జరుగుతదంటే, ఇది లేకపోవడం వల్ల. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించకుండా, దానిని మనం ధ్యానించకుండా మనం ఉండడం వల్ల దుష్టుల ఆలోచనకి వెళ్ళిపోతాము. పాపుల మార్గంలోకి వెళ్ళిపోతాము. అపహాసకులు కూర్చునేటువంటి పరిస్థితిలోకి మనము వెళ్ళిపోతాం. సో అయితే మీకు మనందరికీ తెలిసినటువంటి లైఫ్ స్టోరీ ఎవరిది అనంటే, శాంసన్ లైఫ్ స్టోరీ. మనకి ఒక 5-10 నిమిషాలు దీని గురించి మీ అందరికీ తెలుసు. జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతే. మీకు మనందరికీ తెలిసిన స్టోరీనే. ఇందులో ఏంటిదంటే ప్రియమైన వాళ్ళారా, శాంసన్ యొక్క జీవితము చాలా చాలా బలమైనది. సో ఏమంటారంటే, సో ఒక దంపతులు, భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. మనకి న్యాయాధిపతుల గ్రంథము 13 అధ్యాయంలో ఈ స్టోరీ అంతా కూడా ఉంటది. సో ఈ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, ఈ తల్లిదండ్రులు పిల్లలు లేకుండా చాలా రోజులు వాళ్ళు ఉంటారు. సో అలా వాళ్ళు పిల్లలు లేనటువంటి సమయంలో దేవునికి మొరపెట్టడము, లేదా దేవుడు అక్కడ ఒకసారి ఎవరైనా న్యాయాధిపతుల గ్రంథం 13 అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి చదువుతారండి ఎవరైనా ఒకరు? మీరు బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చదవగలుగుతారండి? ఒకసారి మనం చదువుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము ఇశ్రాయేలీయులు చదవండి. మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జోర్యా పట్టణస్థుడునైన మనోహాను అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపుకు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుణ్ణి కందువు. కాబట్టి థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే దేవుని ప్రజలు పాపం చేస్తారో, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలు దేవునికి విరోధంగా వెళ్ళిపోతారో, వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. సింపుల్గా మన లైఫ్లో కూడా ఒకప్పుడు మన స్థితి బాలేనప్పుడు దేవుడు మన జీవితాన్ని కట్టి రక్షించబడిన తర్వాత మనము చాలా పొందుకున్నాం. మన ఉద్యోగాలు కానీ, లేకపోతే మన యొక్క బ్లెస్డ్ లైఫ్ కానీ, అబండెంట్ లైఫ్ కానీ, దేవుడితో నడిచేటువంటి గొప్ప జీవితం కానీ, ఇది చాలా మందికి మనలో ఉంది. ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్గా నేనే నాకు ఒకప్పుడు స్థితి, ఒక ముస్లింగా నేను ఉన్నప్పుడు నా లైఫ్లో చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. క్రీస్తు ఎవరో నాకు తెలియనప్పుడు అసలు చాలా ఒక రకమైనటువంటి ఏమంటారు, స్లేవరీలో ఉండేవాడిని. ఒక రకమైన బానిసత్వంలో ఉండేవాడిని. కానీ క్రీస్తుని తెలుసుకున్న తర్వాత నా గోల్ ఏంటో, నా లైఫ్ ఏంటో అన్నీ నాకు అర్థమైన తర్వాత కొంచెంలో కూడా సమృద్ధిని చూస్తూ ఉన్నాను. తర్వాత నేను బీటెక్ చదువుకున్నాను, ఇంజనీరింగ్ అయిపోయింది, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాను. తర్వాత చాలా చోట్ల నన్ను దేవుని సేవలో పిలుచుకుని ఆయన అక్కడక్కడ నాకు మంచి అవకాశాలు ఇచ్చారు. ఈరోజు హైదరాబాద్లో ఒక 5 చర్చెస్ పెట్టి, ఒక 3 పాస్టర్లు కలిగి, ఒక మంచి పరిచర్యను ఆయన నన్ను నమ్మి నాకు ఇచ్చాడు. సో ఒకప్పుడు నా స్థితి ఒకరి కింద పనిచేసేటువంటి ఒక స్లేవరీ, ఒక బానిస బ్రతుకులాగా నాకు జీవితం ఉండేది. కానీ ఇప్పుడు దేవుడు నన్ను ఆయన పరిచర్య కొరకు ప్రత్యేకించుకుని నా జీవితాన్ని పెట్టాడు. అయితే మరి మనము దేవునికి ఎప్పుడైతే అది మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైన జీవితం, మళ్ళా ఒకవేళ పాపం కనుక మనం చేస్తే, మళ్ళా మనం పతన స్థితిలోకి వెళ్ళిపోతే, మళ్ళా మనం మొదటి స్థానం మనకి మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది. అదే బానిసత్వానికి, అదే స్లేవరీకి కూడా మనము వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ వాక్యం కూడా చెప్పేది, ఇజ్రాయేల్ ప్రజలు కూడా చాలా సార్లు ఏంటిదనంటే
దేవుడు మాట విన్నప్పుడల్లా మనకి యెషయా గ్రంథం 1:19 సమ్మతించి నా మాట వినిన యెడల భూమి మీద ఉన్న మంచి పదార్థములన్నీ నేను మీకు ఇస్తాను. మీరు సమ్మతింపక తిరగబడిన యెడల నిశ్చయముగా ఖడ్గము పాలగుదురు అని దేవుని యొక్క వాక్యం అక్కడ చెప్తుంది. యెషయా గ్రంథము 1:19 ఇజ్రాయేలీలు దేవునితో నడిచిన కొలది, దేవునితో కొనసాగిన కొలది కూడా దేవుడు వాళ్ళకి సమృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మనలో కూడా చాలా మంది దేవునితో మన ప్రయాణం ప్రారంభించినప్పుడు, దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం మనందరం కూడా. ఇజ్రాయేలీలు కూడా అలాగే ఉండేవారు. కానీ ఎప్పుడైతే తప్పిపోయారో ఆ వచనం మనకు కనబడుతుందండి. చాప్టర్ 13 ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరాలు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. మన బానిసత్వంలో ఉన్న, లేకపోతే పతన స్థితిలో ఉన్న దానికి గల కారణం ఏంటిదంటే మన రెబెలియస్ లైఫ్, మన తిరుగుబాటు జీవితమే మళ్ళా తిరిగి మనలను ఏ స్థితిలో వచ్చామో ఆ స్థితిలోకి వెళ్ళిపోయేలా చేస్తుంది. కానీ ప్రభు గొప్పవాడు, ప్రభు తన ఆధీనంలో ఆయన ఉన్నాడు. మళ్ళా తిరిగి మనల్ని తీసుకొచ్చి మనల్ని మరి సమతలమగు భూమి మీద నిలబెట్టి మనల్ని వాడుకుంటాడు. ఇక్కడ చూడండి, మనోహ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయనకు ఒక భార్య ఉంది, వీళ్ళిద్దరికి పిల్లలు లేరు. అయితే వాళ్ళు మళ్ళా తిరిగి వారు మొరపెట్టుకున్నారు. ఇజ్రాయేలీలు అందరూ కూడా తిరిగి మొరపెట్టుకుని, అయ్యా మమ్మల్ని క్షమించు ప్రభు అని ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో దేవుడు మళ్ళా తిరిగి వారి జీవితాలను కట్టాడు. కానీ మనం కూడా చూస్తాం కదండి, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకుని నా నిమిత్తము, నా నామం నిమిత్తం వారు ప్రార్థించినప్పుడు వారి మొరను ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానని చెప్పి మనం దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయంలో మనము చూస్తాం. మళ్ళా వీళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే మనోహ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనోహకు ఒక కుమారుని అనుగ్రహించాలనుకున్నాడు. దేవుడు అద్భుత రీతిలో వాళ్ళిద్దరిని పిలిచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. మీరు ఎలా ఉండాలి, మీరు ఇది తినకూడదు, మీరు ఇది తాకూడదు. ఎందుకు అంటే నేను ఇవ్వబోయేటువంటి శిశువు మరి ఆయన నా పర్పస్ కోసం, నా పనుల కోసము మరి ఈ భూమి మీద పనిచేస్తాడు. కాబట్టి మీరు ద్రాక్షరసము కానీ మత్తు పదార్థములు కానీ ఏది కూడా మీరు తీసుకోకూడదు. మీరు దేవుని యొక్క నా మాట మీరు వినాలి అని చెప్పి ప్రభు చెప్పినప్పుడు వాళ్ళు వింటారు. అలాగే ఆ అబ్బాయిని పెంచుతారు. ఒక చక్కని కుమారుడు పుడతాడు. ఆయన పేరు శాంసన్ అని పెడతారు. ఇదంతా స్టోరీ మనకు తెలుసు. శాంసన్ పుట్టి పెరిగి పెద్దవాడైన తర్వాత యవ్వన కాలానికి వస్తాడు. యవ్వన కాలానికి వచ్చిన తర్వాత జరిగే పరిస్థితి ఏంటంటే ఆ యవ్వన కాలంలో మరి ఆయన ఒక అన్యురాలి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు. వాళ్ళ తల్లిదండ్రులు అంటారు కదా, వద్దు నాయనా, ఇది మనకు తగినది కాదు. ఇది ఎంత మాత్రము కూడా మనం ఇజ్రాయేల్లో ఎంత మంచి అమ్మాయిలు ఉన్నారు, మన దేవుని నమ్ముకున్న అమ్మాయిలు ఉన్నారు అని చెప్తే, లేదు లేదు నేను ఆ అమ్మాయిని చేసుకోకపోతే నేను బ్రతకను అనేటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి ఒక అన్యురాలను ఆయనంతటా ఆయనే తల్లిదండ్రుల యొక్క ప్రమేయం లేకుండా ఆయన వెళ్ళి వివాహం చేసుకుంటాడు. అది శాంసన్ లైఫ్లో చాలా భయంకరమైనటువంటి నిర్ణయంగా మారిపోయింది. యాక్చువల్లీ శాంసన్ని దేవుడు ఎందుకు పుట్టించాడు, ఎందుకు శాంసన్ని తీసుకొచ్చాడు అని అంటే, సంసోన్ని తీసుకొచ్చాడు అని అంటే, ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఫిలిస్తీన్లను హతం చేయడానికి, ఫిలిస్తీన్లను మట్టి కరిపించడానికి, ఫిలిస్తీన్లందరినీ కూడా చంపడానికి దేవుడు ఇజ్రాయేల్ని కాపాడడానికి, ఫిలిస్తీన్ల వారి నుంచి దేవుడు సంసోన్ని వాడుకోవాలని పుట్టించాడు. అది ఆయన మిషన్, ఆయన పర్పస్, ఆయన ఉద్దేశం. అది దేవుని యొక్క ప్రణాళిక. కానీ పాపపు భ్రమ అనేది ఎలా ఉంటుందనంటే, అసలు దూరపు కొండలు నునుపు అన్నట్లుగా పాపపు భ్రమ దేవుని ప్రణాళిక చాలా చిన్నదిగా, మన ఆనందాలు, మన సంతోషాలు, మన ప్లెజర్ చాలా పెద్దవిగా కనబడి అద్భుతమైన, ఎంతో ఉన్నతమైనటువంటి సర్వోన్నతమైన దేవుని యొక్క మహిమోన్నతమైన పనిని, లేకపోతే ఆయనతో నడిచే గొప్ప భాగ్యాన్ని, ఆ ధన్యతను మనం చిన్నదిగా చూస్తాము. పాపాన్ని ఏదైతే మనకి రుచిగా, లేకపోతే మనకి చక్కగా, మన కన్నులకు ఇంపుగా కనబడుతుందో దాన్ని మనం హైలైట్గా చేసుకుంటాం. అదే మన జీవితంలో పతనానికి గురైపోయేటువంటి భయంకరమైనటువంటి టర్నింగ్ పాయింట్. సంసోన్ లైఫ్లో కూడా ఒక స్త్రీ అతని జీవితాన్ని చాలా చాలా చిన్నభిన్నం చేసింది. అసలు సంసోన్ ఎంత బలవంతుడో మనకు తెలుసు కదండి. కొన్ని నక్కలకి, 300 నక్కలకి తోకలకి ఆయన తాటాకులు అతుకుపెట్టి పొలాల్లోకి వదిలేస్తాడు. అవన్నీ కూడా కాలిపోతాయి. తర్వాత గాడిద యొక్క ఎముక, పచ్చి దవడ ఎముకతో 1000 మందికి పైగా ఆయన చంపుతాడు. ఆయన చాలా బలవంతుడు, చాలా జ్ఞాని కూడా సంసోన్. పొడుపు కదలేయడంలో కానీ, లేకపోతే ఇతరులను మాటలతో చమత్కారంగా మాట్లాడి ఎలాంటి వారినైనా సరే ఆయన కింద పెట్టడంలో కానీ, లేకపోతే సింహంతో, ఎలుగుబంటితో బలంగా ఫైట్ చేయడంలో కానీ ఒక మంచి వారియర్గా ఉన్నాడు. ఎంత బలవంతుడు! ఆ బలవంతుని చేతిలో బాణంగా ఉండవలసిన సంసోను ఒక స్త్రీని వివాహం చేసుకోవడం ద్వారా, వివాహం చేసుకున్న స్త్రీ
వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని తను వదిలిపెట్టి వెళ్ళిపోవడం ద్వారా సంసోన్ జీవితం అర్ధాంతరంగా అర్థం లేనటువంటి జీవితంగా అయిపోతుంది. అలాంటి సమయంలో దేవుడి వైపు తిరగకుండా, దేవుని సన్నిధికి తిరిగి రాకుండా మళ్ళా అదే పాపం వైపు వెతుక్కుంటూ వెళ్తాడు. పాపం ఎంత భయంకరమైనది అనంటే మనం మన 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 ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ చెవులు అన్నీ పోతాయి. మనం చర్చికెళ్ళి వాక్యం వింటాం. ఇలాంటి జూమ్ మీటింగ్‌లో దేవుని యొక్క వాక్యం వింటాం. మనం చేసేది తప్పని మనకే తెలుసు. అయినా సరే దాన్ని కంటిన్యూ ఎందుకు చేస్తామంటే పాపానికి పట్టినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి అలా ఉంటుంది. సో, కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సంసోన్ చివరికి ఎవరి చేతిలో చిక్కుకుపోతాడు అంటే దలీలా అనేటువంటి ఒక స్త్రీ చేతిలో ఆయన చిక్కుకుపోతాడు. ఆ స్త్రీ యొక్క తీపి మాటలకి మనకి సామెతల గ్రంథంలో మాటలు ఉంటది కదండీ! పరాయి స్త్రీ లోతైన గుంట, లోతైనటువంటి ఒక ఊబి. ఆమె మాటలు తేనె కారుతున్న పెదాలతో అది మాట్లాడుతుంది. దాని జాడ దగ్గరికెళ్ళిన అనేకులు మరేమో ప్రేతలు ఉండేటువంటి స్థలంలోకి వెళ్ళిపోతారని కూడా సామెతల గ్రంథంలో మనం చాలా చూస్తాం. ఆ దెలీలా సాంసోన్ తన జీవితంలోకి రావడానికి ఎప్పుడైతే అనుమతించాడో, దెలీలాతో తన జీవితాన్ని పంచుకోవడము, తన వ్యభిచారము భయంకరంగా చేయడం ద్వారా మరి సంసోన్ తన పర్పస్‌ను, ప్రణాళికను అన్నీ పక్కన పెట్టి ఈ లోకమే శాశ్వతం అనుకుని జీవించాడు. కానీ ఫిలిష్తీయులు ఇలాంటి బలవంతుడైనటువంటి సంసోన్ని మనం ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు పట్టుకుందామా అని ఎదురు చూస్తున్న సమయంలో వాళ్ళకి దెలీలా సంగతి తెలిసి దెలీలాకు డబ్బులిచ్చారు. దెలీలా ఎళ్లి సంసోన్ని పట్టుకుని, "నువ్వు నీ బలం ఎక్కడుందో చెప్పు" అని చెప్పినప్పుడు ఆయన ఒకటి 2, 3 సార్లు తప్పించుకోవాలనుకుంటాడు గానీ, మొత్తానికి తన బలం ఎక్కడుందో చెప్తాడు. ఆ బలము ఆమెకు అర్థమైన తర్వాత ఒక మంగళ కత్తి తీసుకొచ్చి ఆ జుట్టు పట్టుకుని అతని జుట్టంతా కూడా కట్ చేసి ఒక గుండు చేస్తది. ఆ గుండు చేసిన తర్వాత తన బలమంతా పోతుంది. ఆయన బలముంది గదా అని పైకి లేద్దాం అనుకుంటాడు గానీ, ప్రియమైన వాళ్ళారా, అక్కడ జరిగినటువంటి ఆలోచన మనం చూస్తే, పరిస్థితి చూస్తే తన బలమంతా పోతుంది. ఆయన అక్కడ ఉన్నటువంటి ఫిలిష్తీయులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సర్దార్లు అతన్ని పట్టుకుని ఆయన తీసుకుని వెళ్ళిపోతారు. తీసుకుని వెళ్ళిపోగానే వాళ్ళు చేసిన పని సంసోన్ చంపకుండా అతను 2 కళ్ళు పీకేస్తారు. అక్కడ కళ్ళు పీకడంలో అక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటిదనంటే మనం అర్థం చేసుకోవాలి. అతన్ని చంపకుండా ఎందుకు కళ్ళు పీకారంటే అతను గుడ్డివాడైపోతే తన బలమంతా పోతుంది అని వారి యొక్క భావన. మనకు కూడా మన లైఫ్‌లో కూడా సాతాను స్లోగా మన పాపంలో పడేసినప్పుడు మనల్ని కొట్టడు, లేతే మనల్ని చంపడు, మన గాయాలవ్వవు, ఏముండవు. కానీ మనం ఏం పోతాయంటే ఆత్మీయ నేత్రాలు పోతాయి. ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నటువంటి భయంకరమైన పతన స్థితి కంటే దారుణమైనది ఏముండదు. మన కళ్ళ ముందు దేవుడు ఎన్నో చేస్తాడు. మనకు ఎన్నో వాక్యాలు వినిపిస్తాడు. మనం ఆ పాపపు ఊబిలో నుంచి బయటపడాలని దేవుని యొక్క దేవుని యొక్క ఏమంటారు ఘోష అని అనొచ్చు. దేవుని యొక్క వేదన అని అనొచ్చు. మనం ఈ మాట ఉపయోగించొచ్చు. ఎలాగైనా సరే, ఎందుకంటే మనకి కీర్తన గ్రంథం 40:5 చూసుకుంటే దేవుడికి మన మీదున్న తలంపులు, ఆయనకున్న ప్రణాళికలు చాలా విస్తారమైనవి. ఎందుకంటే ఈ పాపపు లోకంలో నుంచి రక్షించబడిన మనము ఆయన కోసం నమ్మకంగా బ్రతకపోతే ఇంకెవరు దేవుడి కోసం బ్రతుకుతారండి? ఇంకెవరు దేవుని కోసం పనిచేస్తారు? ఉన్న 100 మందిలో 10 మందే దేవుని గురించి తెలిసినోళ్ళు ఉన్నారు ఈ లోకంలో. ఆ 10 మందిలో 5గురు చచ్చిన స్థితిలో నామకార్థంగా బ్రతుకుతున్నారు. 5గురు మండుతూ బతుకుతున్న వాళ్ళు ఉన్నారు అంటే ఆ 5గురిలో కూడా 3, 4 పడిపోతే ఇంక దేవుని కోసం పనిచేసే వాళ్ళు ఎవరున్నారండి? దేవుని యొక్క ప్రణాళికను ముందుకు తీసుకునే వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు మనం ఈ పాపపు భ్రమ అనేటువంటి దాంట్లో నుంచి మనం బయటికి రాకపోతే దేవుని ప్రణాళికలు మనకు అర్థం కావు. మనకు తెలుస్తాయి దేవుడు గొప్పవాడు, దేవుడు ఇలాంటి వాడని మనం వాక్యం చెప్తాము, పాటలు పాడతాము, ప్రార్థనలు చేస్తాము, అన్నీ చేస్తాం. కానీ మన పతన స్థితిలో మనం అలా ఉండిపోతాం. సంసోన్ జీవితం కూడా అలా అయిపోయింది. సంసోన్ పట్టుకున్నారు. ఒక పెద్ద పండగ జరుగుతున్న సమయంలో ఆ సంసోన్ తీసుకెళ్ళి ఒక ఒక జైల్లో పెడతారు. ఆయన ఒక తిరగలి ఇసిరే వాడిగా అతని మెడ మీద అతని తిరగలి అంటే పెద్ద కాడి అతని మీద మోపి ఆ చుట్టూ తిరుగుతుంటాడు అన్నమాట. ఆ టైంలో సంసోన్కి గుర్తొస్తారు ఎవరు అంటే దేవుడు గుర్తొచ్చినప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు. ఏమంటే, మై గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఫర్గివ్నెస్. నా దేవా, నన్ను ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నేను ఎంతో తప్పిపోయి నేను పతనమైన స్థితిలోకి వెళ్ళిపోయాను ప్రభు అని సంసోను నిజంగా హృదయాంతరంగంలో నుంచి సంసోను ప్రార్థన చేస్తాడు. సో మనం కనుక ఆలోచన చేస్తే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి మనము నిజంగా మన అతిక్రమలు మనం దాచిపెట్టకుండా ప్రభు దగ్గర మనం కనుక పశ్చాత్తాపడితే ఆయన ఖచ్చితంగా తిరిగి మనల్ని కడతాడు. అంత గొప్ప ప్రేమ గల దేవుడు మన దేవుడు. అంత గొప్ప ఏమంటారు, మనల్ని అంత ప్రేమిస్తాడు. మనం అంటే అంత ఇష్టం దేవుడికి. అయితే ఈ సంసోను పట్టుకున్నారు, ఆ స్తంభాలు కట్టేశారు.
ఆయన అంటాడు కదా, దేవా ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటాడు. అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు, హల్లర్లు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఆయన 2 పిల్లర్లను పట్టుకుని గట్టిగా గుంజుతాడు. గట్టిగా గుంజినప్పుడు ఆ స్లాబ్ అంతా కింద పడిపోతుంది. ఫిలిస్తీన్‌లో చాలా మంది చచ్చిపోతారు అక్కడ. అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తది కదా! మనము ఆహ్, ఏమంటారు, న్యాయాధిపతుల గ్రంథం 13, 14, 15 చదువుతా ఉంటే, ముందుకెళ్తా ఉంటే సంసోను జీవితంలో, సంసోను బ్రతికున్నప్పుడు చంపిన ఫిలిస్తీన్ల లెక్క కంటే చనిపోయినప్పుడు ఆయన చంపిన వారి లెక్క అతి ఎక్కువగా ఉంది అని చెప్పేసి దేవునికి వాక్యం అక్కడ రాయబడుతుంది. సంసోన్ కూడా చచ్చిపోతాడు. ఇది మనకి చిన్నప్పటి నుంచి మనకి చాలా బాగా తెలిసినటువంటి సంసోన్ యొక్క జీవితం. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే మనందరికీ కూడా, అయితే సంసోను పాపంలో పడినంత మాత్రాన దేవుడు సంసోన్ని వదిలిపెట్టేశాడా అని ఆలోచన చేస్తే, దేవుడు మరొక అవకాశం సంసోన్కి ఇస్తూనే ఉన్నాడు. అయితే మళ్ళీ నేను ఈ మాట చెప్తాను మీకు. మన ఆరంభం, గాడ్ నోస్ అవర్ అవర్ బిగినింగ్ అండ్ అవర్ ఎండింగ్. మన యొక్క ఆరంభము తెలుసు దేవుడికి, మన అంతము కూడా తెలుసు. రక్షించబడే ఏ టైంలో మనం రక్షించబడతామో, ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని, ఏమంటారు, సర్వాధికారి, సర్వము తెలిసినటువంటి ఆయన గొప్ప దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు మనం ఎప్పుడు రక్షించబడతామో, మన జీవితం ఎప్పుడు అంతమైపోతుందో, ఈరోజు మనకి 2024 తెలుసు. కానీ 2024 మాత్రమే తెలుసు మనకి. కానీ 2030, 2050, 2060 ఎన్నో ఇంక సంవత్సరం ఎన్నున్నాయో అన్నీ కూడా దేవుడు తెలుసు. ఆయన భూత, భవిష్యత్, వర్తమానంలోను తెలిసినటువంటి దేవుడు. కాబట్టి సంసోను జీవితం అంతా దేవునికి తెలుసు. అయితే ఆయనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. ఆ ఫ్రీ విల్‌ని ఈయన దుర్వినియోగం చేసుకున్నాడు. కానీ ఆయన పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తిరిగి మళ్ళీ అతన్ని కట్టాడు. అయితే కానీ ఫిలిస్తీన్లను చంపేటువంటి మిషన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసే విధంగా దేవుడు సంసోను యొక్క జీవితాన్ని అక్కడ వాడుకున్నాడని కూడా మనము చెప్పొచ్చు. అయితే ఈ జీవితం ద్వారా, సంసోను జీవితం ద్వారా, ఈ తరంలో, ఈ కాలంలో మనలో అనేక మంది యవనస్తులమే కానీ, దేవుని పరిచర్యలో ఉన్న వాళ్ళమే కానీ, లేకపోతే ఇంకా మన పరిస్థితులు మరి కొంచెం డ్రైగా ఫీల్ అవుతున్నప్పుడు మనలో ఉండేటువంటి ఒక ఆలోచన ఏంటిదనంటే, నేను ఎవరో ఒక పరిచారికుడికి నేను హెల్ప్ చేస్తే సరిపోతుంది, నా లైఫ్ సరిగా లేదు కదా, లేకపోతే దేవునికి ఇంత కానుక ఇచ్చేస్తే సరిపోతుంది, నా జీవితం సరిగా లేదు కదా, నేనెందుకు దేవుని సేవ చేయడం అని మనలో చాలామంది చతకలు పడిపోతాం, లేదా నిరాశ పడిపోతాం, నిస్పృహ పడిపోతాం. అయితే మీకు కొన్ని విషయాలు, కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇందులో మొట్టమొదటిగా ఏంటిదంటే, రికన్సైల్ విత్ 3 థింగ్స్. 3 విషయాల ద్వారా దేవునితో మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మనల్ని ఆయన పట్టించుకుంటాడు. మన కోసం ఆయన బాధపడతాడు. ఆయన మన కోసం ఆయన ఎంతో వేదన కలిగి ఉంటాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఒక పక్కన మనమేమనుకుంటామంటే, పాపము మనల్ని దేవుని నుంచి వేరు చేస్తది గానీ, దేవుని నుంచి మనల నుంచి దేవుడిని వేరు చేయనీదు. పాపము అనేది మనల్ని దేవుడిని సెపరేట్ చేస్తది. కానీ దేవుడి ప్రేమకి ఎప్పుడూ మనం దూరం కాం. ఆయన ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. ఆయన రక్షణ ఎప్పుడూ మన మీద ఉంటుంది. కానీ పాపం వల్ల మనము ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను, రక్షణను మనం పోగొట్టుకుంటాం. కానీ ఈ యొక్క దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. దానికి మనం చేయవలసిన ఒక 3 విషయాలు. నేను ఒక 6 విషయాలు మీతో పంచుకుంటాను. 3 విషయాలేమో రికన్సైల్, దేవుడితో మనం అనుసంధానం లేదా దేవునితో సత్సంబంధాన్ని మళ్ళీ తిరిగి ఎలా కట్టుకోగలుగుతాము అనే దాని గురించి మీతో చెప్పాలనుకున్నాను. మొట్టమొదటి ఏంటంటే, మనము ఎవరి దగ్గరైనా మనము ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ అంకుల్, ప్రైజ్ లార్డ్ అన్న అని మనం పైకి మాట్లాడొచ్చేమో కానీ, మన హృదయంలో ఉన్నటువంటి భావాలు వాళ్ళకి తెలియవు. మనము ఏ పెయిన్‌లో ఉన్నామో, ఏ సిన్‌లో ఉన్నామో, లేకపోతే ఎంత అవమానంలో ఉన్నామో, ఎంత బాధలో ఉన్నామో ఎవరికీ తెలీదు. మన ఔటర్ అపియరెన్స్‌ని బట్టే మనల్ని వీళ్ళు పరిశుద్ధులు, లేకపోతే వీళ్ళు ప్రేయర్‌ఫుల్‌గా ఉన్నారని వాళ్ళు అనుకుంటారు తప్ప, మనమేంటో మనకు తెలుసు. మనకంటే ఎక్కువగా మన గురించి దేవునికి తెలుసు. సో, కాబట్టి మనము ఎప్పుడు కూడా వి షుడ్ బి హానెస్ట్ విత్ గాడ్. దేవుడితో నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఎప్పుడైతే దేవుడితో ఉంటామో అక్కడే మన రెస్టోరేషన్ అనేది ప్రారంభమైతది. మనం దేవుని యొక్క వాక్యం చూస్తే సామెతల గ్రంథం 28 అధ్యాయం 13 వచనంలో, తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 5:8లో కూడా, ద ప్యూర్ ఇన్ హార్ట్ కెన్ హియర్ గాడ్స్ వాయిస్, బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే షల్ సీ గాడ్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని ఎంత మంచి మాట ఉందో ఇక్కడ చూడండి. హృదయం ఎప్పుడు శుద్ధిగా ఉంటుంది అని అంటే మనం హానెస్ట్గా ఉండడమే. మనం ఎప్పుడైతే హానెస్ట్గా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు.
చూడండి బైబిల్‌లో చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఉన్నాడు బైబిల్‌లో. జక్కయ్య ఇంటికి ప్రభు వెళ్తున్నప్పుడు అందరూ అనుకున్నారు గదా! ఇలాంటి పాపి అయిన ఈ పాపిష్టి మనిషి ఇంటికి ఎందుకు ఈ బోధకుడు ఎందుకెళ్తున్నాడు? అతను చాలా పాపి గదా! ఇంతమందిని వదిలిపెట్టాడు. ఆయన వాళ్ళ ఇంటికి ఎందుకెళ్తున్నాడు అని చెప్పినప్పుడు, ప్రభు ఎవరి మాట అక్కడ వినలేదు. లేదా ఆయన ఏం చేయాలనుకున్నారో అది చేశారు ప్రభు. అక్కడ జక్కయ్య ఇంటికెళ్లారు. జక్కయ్య ఇంటికెళ్ళినప్పుడు యేసుప్రభు వారు మీ ఇంట్లో భోజనం చేస్తానని చెప్పి మీ ఇంట్లో బస చేయవలసి ఉన్నదని చెప్పినప్పుడు ఎళ్లారు. భోజనం చేశారు. భోజనం చేసినప్పుడు జక్కయ్య నువ్వు చాలా పెద్ద పాపివయ్యా. నువ్వు ఇంత డబ్బులు దోచుకున్నావు. నువ్వు ఇలాంటోడివి, అలాంటోడివి. నువ్వు కన్నీరు కార్చు ఒప్పుకో అని ఎక్కడా చెప్పలేదండి. ప్రభువు అతనితో ఉన్నాడు అంతే. జక్కయ్య ఎంత ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడు అనంటే, ప్రభువా నేను ఎవరెవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో అవన్నీ నేను తిరిగి ఇచ్చేస్తాను. కాబట్టి డబుల్ ఇచ్చేస్తానని చెప్పి తనంతట తానే హానెస్ట్‌గా ముందుకొచ్చాడు జక్కయ్య. వాస్తవాన్ని చెప్పాలంటే జక్కయ్య అనేటువంటి పేరుకి ఇన్నోసెంట్, నిర్దోషి అనేటువంటి మాట వస్తది. జక్కయ్య నువ్వు చెట్టు దిగు అన్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా జక్కయ్య ఎంత పాపి అయిన మనిషో ఆ రోజు ఏమై ఉన్నాడో చూశారు. కానీ యేసు ప్రభువారు రేపు జక్కయ్య ఎలా మారిపోతున్నాడో, నెక్స్ట్ మూమెంట్‌లో జక్కయ్య ఎలా ఉండుతున్నాడో అంటే భవిష్యత్తులో ఆయన ఎండింగ్ ఏంటో యేసు ప్రభువారికి తెలుసు. జక్కయ్య హానెస్ట్‌గా ఉన్నాడు. జక్కయ్యనే కాదు బైబిల్‌లో చాలామంది మరి పాపం చేసినటువంటి వారు, పడిపోయినటువంటి వారు వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థితిని, వాళ్ళ పతన స్థితిని యథార్థంగా ఒప్పుకున్నారు దేవుని దగ్గరికొచ్చి. నిజంగా దేవుడు ఎంత ఇష్టపడతాడంటే మన యథార్థత అంటే మన స్థితిని ఎవ్వరి ముందు ఒప్పుకున్నా నవ్వుకుంటారు. ఓహో! వీడా ఇన్ని కబుర్లు చెప్పాడు. ఇలాంటి వాడా, అలాంటి వాడా, ఇలా అయిపోయాడని చెప్పి చాలా విస్పర్స్ లేకపోతే గుసగుసలు, సనుగులు ఇంకేమంటారు ఇక్కడ మాటలు అక్కడ అలా వెళ్ళిపోతుంటుంది. ప్రజలందరూ మనల్ని చాలా గేలి చేస్తారు. కానీ ప్రభు ఎంత గొప్పవాడంటే ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే మనకి ఫీలింగ్స్ ఇచ్చింది ఆయన, ఈ దేహం ఇచ్చింది ఆయన, ఈ ఆలోచన ఇచ్చింది ఆయన, ఈ అపియరెన్స్ మొత్తం ఇచ్చింది ఆయన. ఆయనకి మనమంటే చాలా ఇష్టం. ఆయన ఒక రకంగా చెప్పాలంటే మనం ఆయన గుండె చెప్ప ఆయన ఏమంటాడు, చూడు నిన్ను నా అరచేతుల మీద చెక్కుకున్నాను. నిన్ను ముట్టినవాడు నన్ను కనుగుడ్డును ముట్టినట్టు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. ఈ మాటలన్నీ ఎవరు చెప్తారండి? తండ్రి లాంటి హృదయం కలిగిన వారు చెప్తారు. అంటే తండ్రి కూడా ఆ మాటలు చెప్పడేమో. తండ్రి కూడా మాటలతో ప్రేమను చూపించలేరు ఈ భూలోకంలో తండ్రులు. వాళ్ళకి కావాల్సిన అవసరతలు తీరుస్తారు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి. కానీ దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ప్రతి వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. సో కాబట్టి మన హృదయంలో ఈ లోకంలో దేవునితో ఉన్నంత యథార్థత మనము ఉంటే ఎవరితో లేనటువంటి యథార్థత దేవునితో యథార్థత కలిగి ఉంటే మన జీవితం చాలా చాలా ప్రాస్పర్ అవుతుంది. చాలా చాలా బ్లెస్ అవుతాం. చాలా చాలా గొప్పగా హీ హూ కవర్స్ హిస్ సిన్స్ విల్ నాట్ ప్రాస్పర్ బట్ హూ ఎవర్ కన్ఫెసెస్ అండ్ ఫర్సేక్స్ దెమ్ విల్ హ్యావ్ మెర్సీ. తన అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అని ఉంది మొట్టమొదటిది. సో బీ ఆనెస్ట్ విత్ గాడ్. మనకు అలాంటి వారమైనా ఎవరమైనా ఏ వయసు వాళ్ళమైనా గుర్తుపెట్టుకోవాలి, బీ ఆనెస్ట్ విత్ గాడ్. రెండోదిగా బీ హంబుల్. చాలాసార్లు పాపం ద్వారా మనకు వచ్చేటువంటి ఒక యాడ్ ఆన్ లేకపోతే ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ కాదు, అది ఎక్స్ట్రా రాంగ్ యాటిట్యూడ్ ఏంటిదంటే ప్రైడ్, ఒక గర్వం. ఏంటంటే అది ఆ గర్వం ద్వారా ఎందుకు మనకి చెప్తుంది కండి, నాశనమునకు ముందు గర్వం ఉంటుందంట. గర్వం నడుచును అని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. సో కాబట్టి బీ హంబుల్. మనము పాపం చేసిన ప్రతిసారి కూడా గర్వంతో ఉండకూడదు. మనం ఎంత తగ్గించుకుంటామో అంతగా దేవుడు ఇచ్చిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో హంబుల్ యువర్ సెల్ఫ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్ అండ్ హీ విల్ ఎగ్జాల్ట్ యూ. దేవుని సన్నిధిలో మనం ఎంత తగ్గించుకుంటామో ఆయన మనల్ని అంత హెచ్చిస్తాడు. పేతురు కూడా అదే మాట అంటాడు కదా, మీరు తగిన కాలమందు మీరు దేవుని చేతిలో హెచ్చించబడేంత వరకు మిమ్మల్ని మీరు ఆయన బలమైన హస్తముల క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మనం తగ్గించుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలి. చూడండి, పాపం చేత పట్టబడిన స్త్రీ ఎవరి దగ్గరికి వెళ్తుందండి? రాళ్ళ చేత కొడుతుంటే. అసలు యేసుప్రభు లేని కాలంలో నా బ్రతికింతే, నేను రాళ్ళ దెబ్బలు తినాల్సిందే, నా జీవితం అయిపోయిందని చెప్పి వాళ్ళు దెబ్బలు తిని చచ్చిపోయేవారేమో ఒకవేళ. కానీ అక్కడ ఒక హోప్. యేసుప్రభు ఉన్న కాలంలో ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు పాదాల దగ్గర పడి నన్ను క్షమించు అని చెప్పి మాటలు ఆడలేదు, కానీ తగ్గించుకుంది. తన కాలు తీసుకెళ్లి యేసయ్య పాదాల దగ్గర పెడుతుంది. అప్పుడు అందరు రాళ్ళతో కొట్టాలన్నప్పుడు ప్రభు చెప్తారు కదా, మీలో ఎవరైతే పాపం చేరో వాళ్ళు మొదట రాయి వేయండి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ప్రియులారా, మనం ఎంత హంబుల్ చేసుకుంటామో, మనం ఎంత తగ్గించుకుంటామో, మన గర్వం ఎంతైతే మనం తగ్గించుకుంటామో అంతగా మనం హెచ్చించబడతాం, మన పాపంలో క్షమించబడతాయి. మనం అలాంటి హంబుల్ హార్ట్ కలిగి ఉండాలి. మూడోది ఏంటిదని అంటే
దేవునితో రీకన్సైల్ అయ్యే సమయంలో మూడో విషయం ఏంటంటే యాక్సెప్ట్ గాడ్స్ గ్రేస్ ఇన్స్టెడ్ ఆఫ్ అవర్ ఓన్ జడ్జిమెంట్. మనం ఏం చేస్తామంటే చాలాసార్లు ఇక్కడ చూడండి, కొంతమంది క్యాథలిక్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, చాలామంది భక్తి పరులు ఏం చేస్తారంటే పాపం చేస్తే అక్కడ ఏముంటుందంటే ఒక కొరడా ఉంటుంది అనమాట. ఎన్ని పాపాలు చేసామో అన్ని కొరడా దెబ్బలు కొట్టుకోవాలి, మనల్ని మనం గాయపరచుకోవడం. మనలో కూడా చాలామంది మనం చేసిన తప్పును బట్టి ఆ, నేను నన్ను నేను కొట్టుకుంటాను, ఎవరు లేని రూమ్లో నన్ను నేను కొట్టుకుంటాను, నన్ను నేను హింసించుకుంటాను, నా జీవితం ఇంతే, నా లైఫ్ ఇంతే అని చెప్పి మనల్ని మనం పనిష్ చేసుకుంటాం, మనల్ని మన దేహాన్ని మనం కొట్టుకుంటాం. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, యూ కెనాట్ యాక్సెప్ట్ గాడ్స్ గ్రేస్ ఫర్ యువర్ లైఫ్ అంటిల్ యూ లెట్ గో ఆఫ్ యువర్ ఓన్ రైచియస్నెస్. మన స్వనీతి, లేకపోతే మనం ఏదేదో అనుకుంటాం, మన సొంత నీతి దేవుడి ముందు మురికి గుడ్డల వలె ఉంది. కానీ ఇక్కడ మనం చేయవలసిందల్లా ఏంటిదంటే యాక్సెప్ట్ గాడ్స్ గ్రేస్, అమేజింగ్ గ్రేస్, దేవుని యొక్క కృప, అపారమైన కృపను మనం అప్లై చేసుకోవాలి. ఆయనకు ప్రభా నీ ఆయన అంటాడు కదా, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా కృప నీకు పరిపూర్ణం అవుతుందని కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట మనకుంది. ఆయన కృప మీద మనం ఆధారపడాలి. ఆయన యొక్క సన్నిధిలో మనం ఎలాంటి వారమైనామో మనం తగ్గించుకుని దేవుడితో ఉన్నప్పుడు, మన నిజాయితీగా దేవుడితో ఉన్నప్పుడు ఆయన కృప మనకు అప్లై అవుతుంది. ఆయన కృపలో ఖచ్చితంగా మనకు ఇంకొక అవకాశం ఇస్తాడు, తిరిగి మన పరిచయను ముందుకు తీసుకెళ్ళడానికి, తిరిగి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, తిరిగి ఇతరులకు సువార్త చెప్పడానికి, తిరిగి ఇతరులను మనం బలపరచడానికి. ఎందుకంటే చూడండి, మనము ఈ లోకానికి చాలా 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 వాల్యుబుల్. ఒక రోడ్డు మీద పడిన యాక్సిడెంట్ అయిన వ్యక్తికి అంబులెన్స్ ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఇంపార్టెంట్ ఎవరు ఈ లోకానికంటే ఒక క్రైస్తవుడు. ఎందుకంటే మనం పాడతాం, మానవులెంతో చెడిపోయిరి, మరణము ఉందని తలపోయక, చూడుము ఈ క్షణమే కల్వారిని, కరుణామయుడు యేసు ప్రభునను పాటలో మానవులెంతో చెడిపోయిరి, మరణము ఉందని తెలియక అంటే వాళ్ళకి తెలియట్లేదు. తిను, తాగు, సంతోషించు అనేది అదే తెలుస్తుంది వాళ్ళకి. ప్రపంచం కూడా అదే చేస్తుంది, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, ఇదే చెప్తుంది, జాయ్ అని చెప్తుంది అన్నమాట. ఈ లోకమే ఆనందించండి, తినండి, ఇష్టానుసారంగా బ్రతకండి అని చెప్తుంది. కానీ ఒక మరణం ఉంది, ఒక తీర్పు ఉంది, దానికి క్షమించే దేవుడు ఉన్నాడు, ఒక ప్రభు ఉన్నాడు, రక్షణ ఉంది అని చెప్పేవారు ఈ లోకానికి లేరు. ఇంకా రాను రాను జరిగే కాలం కొలది కూడా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ లోకానికి మనం ఎంత అవసరమో, మన నీడ్ చాలా చాలా అవసరం ఉంది. మరి మనమే పడిపోయి ఉన్నట్లయితే మనమే వ్యక్తిగతంగా ఆలోచన చేసుకుందాం. ఈ మాటలు మనందరూ, అంటే నేను ఇది హార్ట్ టు హార్ట్ మాట్లాడాలని ఆశతో ఈ పీపీటీ మీకు ఇలా చూపిస్తూ మాట్లాడుతున్నాను. దయచేసి ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా, మీరు ఎక్కడి వారైనా, ఎంత పెద్దవారైనా, చిన్నవారైనా, యూత్ అయినా, ఎవరైనా సరే, లెట్స్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్, మనల్ని మనము పరీక్షించుకుందాం. సో మనల్ని మనం శిక్షించుకోకుండా దేవుని కృప మీద ఆధారపడదాం. ఈ మూడు విషయాలు కూడా దేవునితో రికన్సైల్ అవ్వడానికి, తిరిగి దేవుడితో మనం ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. అయితే నెక్స్ట్ మనకి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, ఫర్ మై పవర్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ వీక్నెస్. నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా యొక్క శక్తి పరిపూర్ణము నీకు అవుతుంది అని ప్రభు అక్కడ మన పౌలు గారి మాటల ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ రికన్సైల్ చూసాం కదండి, రికన్సలేషన్ విత్ గాడ్ అనేది చూసాం. ఇప్పుడు రిమెంబర్ దీస్ 3 థింగ్స్. ఇంకొక 3 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. ఈ 3 విషయాలు ఏంటిదని అంటే, ఫస్ట్ది అంటే 4వది కూడా అని అనుకోవచ్చు, దేర్ ఈజ్ నో ప్లాన్ బి ఆన్ యువర్ లైఫ్. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, మన ఆత్మీయ విశ్వాస యాత్రలో మనం పడిపోయినప్పుడు, లేకపోతే ఎవరైనా పడిపోయినప్పుడు, వీళ్ళ పని అయిపోయింది, పడిపోయాడు, ఇతను ఇంకా వేస్ట్ ఇతను అన్నట్టుగా మనుషుల దృక్పథం అలా ఉంటుందండి. మన మీద దేవుని ప్రణాళిక పోయిందని మనం అనుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి, దేర్ ఈజ్ నో ప్లాన్ బి ఆన్ యువర్ లైఫ్. దేవుడు మనల్ని ఎందుకైతే ఈ లోకంలో పుట్టించాడో ఆ పర్పస్, ఆ ప్లాన్ అంతా నెరవేరేంత వరకు కూడా ఆయన మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. తప్పిపోయిన కుమారుడు కోసము తండ్రి ఎలాగైతే ఎదురు చూశాడో అలా మన కోసము, మన పరలోకమందున్న తండ్రి మన కోసం ఆయన ఎదురు చూస్తాడు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలుస్తా ఉంది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మన మీద దేవుని యొక్క ప్రణాళికలు ఎప్పుడు కూడా మిస్ అవ్వండి. మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ఆయన అంతే ప్రేమతో తిరిగి మనతో కొనసాగుతాడు.
ఆయన ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ఆయన మన జీవితంలో ఆయన ఏమైతే ప్రణాళికలు కలిగి ఉన్నాడో అవి ఎప్పుడు చెరిగిపోకుండా నీ జీవితంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ గర్వంతోనూ, అహంకారంతోనూ నేను ఎలా బ్రతికినా పర్వాలేదులే అనే స్థితిలో నువ్వు వెళ్ళిపోతే గనక ఎన్నిసార్లు గద్దించినను మాట విననివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని సామెతల 29 అధ్యాయంలో మనకి ఈ మాట కూడా సెలవిస్తా ఉంది. సో కాబట్టి మనం హంబుల్నెస్‌తో, మన పొరపాట్లతో, లేకపోతే తెలిసి తెలియక చేసిన ప్రతి పాపంతో ఉన్న పరిస్థితిలో ప్రభు వైపు వస్తే హీ విల్ కంటిన్యూ హిస్ ప్లాన్ ఆన్ అవర్ లైఫ్. సో యోనా జీవితం ఒకసారి ఒక మంచి ఉదాహరణ మీరు స్క్రీన్లో చూస్తే కనుక యోనా జీవితమే ఉందండి. యోనాను ఒక మంచి పర్పస్తో పంపించాడు. ఆ నినివే పట్టణం అంతా మారాలనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక అది. కానీ యోనా చూస్తే ఏం చేశాడు, వాళ్ళు నువ్వే మార్చేస్తావు తర్వాత నేను ఎందుకులే వెళ్ళడం అని చెప్పి ఆయన ఏం చేశాడు, నేను నా ఇష్టానుసారమైన మార్గంలో నినివే వెళ్ళవలసిన ప్లేస్లో కాకుండా తర్షిష్ అనే ప్లేస్కి వెళ్ళిపోయాడు. దేవుడు చూడండి ఎంత గొప్పవాడో, తన సృష్టిని ఉపయోగించాడు, ఆ గాలి వాన తుఫాన్లన్నీ తీసుకొచ్చాడు. మరి ఆ యొక్క ఏమంటారు ఒక ఒక సొరచేప, ఒక పెద్ద తిమింగలం వచ్చింది అక్కడికి, యోనాని మింగడము, ఆయన అక్కడ ప్రార్థన చేసుకోవడం, నన్ను క్షమించు ప్రభువా అని ఆయన మళ్ళీ తిరిగి దేవుడి దగ్గర ఒప్పుకోవడం, తను నిజాయితీగా ఉన్నాడు, తను చేసిన తప్పు ఒప్పుకున్నాడు, తన హంబుల్నెస్ చూపించాడు, దేవుని కృపకి ఆయన సమర్పించుకున్నాడు. కాబట్టి దేవుడు మళ్ళా తిరిగి ఎక్కడండి, నినివే పట్టణం యొక్క ఒడ్డున ఆ చేప కక్కి వేసినప్పుడు యోనా వెళ్ళాడు. యోనా వెళ్ళి చక్కని పరిచర్య చేశాడు. అనేకులు రిపెంట్ అయ్యారండి. చూసారా, మనం అనుకుంటాం ఎవరు మారతారులే మనం చెప్తే, నా లైఫే సరిగా లేదు, ఇంకొకరికి నేను ఎలా చెప్పనని మనం అనుకుంటాం ప్రియులారా. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మన జీవితం ప్రభుతో ఒక్కసారి అనుసంధానమైన తర్వాత మళ్ళా తిరిగి మనం ప్రభుతో రికన్సైల్ అయ్యి ప్రభుతో నడిచిన తర్వాత ఒక్క మాట చెప్పిన ప్రభు చాలా అద్భుతంగా వాడుకుంటాడు. నా జీవితంలో నేను ఇంజనీరింగ్ చదివే సమయంలో నేను ఒక క్యాథలిక్ ఆర్గనైజేషన్ డాన్ బోస్కోలో చదువుకునేవాడిని. నేను అనుకునేవాడిని, నేను అప్పుడు రక్షించబడిన కొత్తలో ఇమానియల్ హౌస్ ఆఫ్ వర్షిప్ అని చర్చ్కి వెళ్ళేవాడిని. రక్షించబడిన కొత్తలో ఎక్కువ నశించిపోతున్న ఆత్మల కోసము, లేకపోతే మనం దేవుని పని చేయాలి అనేటువంటి ఒక మంచి మాటలు అక్కడ చెప్తా ఉండేవారు ఆ చర్చిలో. నేను ఎక్కువ దాంట్లో నన్ను నేను ఒక సమర్పణ కలిగిన జీవితంలో ఉండాలి అని నన్ను నేను ఏమంటారు కాన్సన్ట్రేట్ చేసుకుంటూ దేవుని కొరకు ముందుకెళ్ళేవాడిని. అక్కడ నాకు అవకాశం వచ్చింది ఏంటంటే, చర్లపల్లి సెంట్రల్ జైల్లో అంటే పాటలు పాడి కేక్లు ఇవ్వాలి. క్యాథలిక్స్కి మాత్రం ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అన్నమాట. సెయింట్ ఫిలోమినా బోయిగూడ, న్యూ బోయిగూడ అనే ప్లేస్ ఉంటుంది సికింద్రాబాద్ దగ్గర. సెయింట్ ఫిలోమినా అనే చర్చిలో నాకు కూడా అక్కడ వెళ్ళేవాడిని. అప్పుడు క్యాథలిక్ ఆర్గనైజేషన్లో ఉన్నాను కాబట్టి వాళ్ళతో మంచి సంబంధాలు ఉండేవి. వాళ్ళు వెళ్తుంటే ఆజాద్ నువ్వు కూడా వస్తావు మాతో అంటే వెళ్ళాను. వెళ్ళినప్పుడు అందరూ ఏంటంటే పాటలకి డ్యాన్స్లు వేస్తారు. అఫ్ కోర్స్ అందులో కొన్ని మూవీ సాంగ్స్ కూడా ఉంటాయి. కానీ నాకేంటంటే వీళ్ళకి సువార్త చెప్పాలి. డ్యాన్స్లు వేసి పాటలు పాడి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి కేకులు ఇచ్చి రావడం కాదు ప్రభా. ఇంతమంది చాలా మంది చర్లపల్లి సెంట్రల్ జైల్లో వాళ్ళు కూర్చుని ఉన్నారు. అయితే నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఒక పాట పాడమన్నారు అంతే. అప్పుడు నేను మెసేజ్ చెప్పడం నాకు రాదు, అంత స్టేజ్ మీదకి ఎక్కేంత స్టేజ్ ఫియర్ కూడా చాలా ఉండేది నాకు అనమాట. అయితే నాకు ఇచ్చిన అవకాశంలో నేను ఏం చేశానంటే, మెసేజ్కి ముందు ఒక్క 10 నిమిషాలు యేసు ప్రభు ఎవరు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఎలాంటి వారిని, నేను నా గురించి కూడా చెప్పాను. నేను కూడా ఒక ముస్లింని, నేను కూడా రక్షించబడ్డాను అని చెప్పి 5-10 నిమిషాలు మాట్లాడి ఒక పాట పాడి వచ్చేసాను. కానీ నేను మర్చిపోయాను, 1 ఇయర్ తర్వాత చూస్తే అందులో నుంచి ఆయన ఒక వ్యక్తి రమేష్ అనేటువంటి ఒక బ్రదర్ ఆయన బయటకు వచ్చాడు. బయటకి అంటే అతని జీవితం యొక్క ఏమంటారు దాన్ని శిక్ష విధి తొలగిపోయింది అతనికి జైల్లో, చర్లపల్లిలో. ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పాను అనమాట, డాన్ బోస్కో హాస్టల్లో ఉంటానని. మా హాస్టల్లో ఎత్తుక్కుంటూ బోయగూడకు వచ్చి ఇక్కడ ఆజాద్ ఉన్నారు కదండి, ఆయన కలవచ్చు అని చెప్పినప్పుడు ఆయన నేను కాలేజ్కి వెళ్ళి వచ్చేంత వరకు కూడా మా హాస్టల్ యొక్క అరుగు ఉంటుంది, అక్కడ కూర్చుని ఉన్నాడు. నేను వచ్చిన తర్వాత చూస్తే, బ్రదర్ నేను రమేష్ నండి, చర్లపల్లి జైలు నుంచి వచ్చానని చెప్పి ఆయన ఎంత టైం స్పెండ్ చేశాడు. చాలా ఏడ్చాడు. నా లైఫ్లో ఏమీ లేదు, అంతా అయిపోయింది, నేను ఒకరిని చంపి జైలుకి వచ్చాను, నా శిక్ష విధి అయిపోయింది, నా లైఫ్ ఏంటిది అన్నప్పుడు నేను అతనికి సువార్త చెప్పి ఆయనతో కొంచెం సమయం గడిపి, నేను సామర్లకోటలో ఒక బ్రదర్ ఉంటాడు, బ్రదర్ జోసెఫ్ అని చెప్పి, నేను ఏం చేసేవాడిని అంటే ఇక్కడ సువార్త చెప్పిన వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించేవాడిని అనమాట. అక్కడ అతను ఏం చేసేవాడు, వాళ్ళు కొంచెం సువార్త ఇంకా ఎక్కువగా చెప్పి, నేను స్టూడెంట్ని కదా అప్పుడు, కాబట్టి నేను సువార్త చెప్పి పంపించడం, వాళ్ళకి అక్కడ బాప్తిస్మ ఇచ్చి వాళ్ళని అక్కడ ఒక సంఘంలో పెట్టి వాళ్ళు కూడా ఒక మంచి సేవకుల కింద అయ్యారు. మన లైఫ్లో చెప్పే చిన్న మాటే కావచ్చు, మన ద్వారా ఏమైతుందిలే అనుకోవచ్చు, యోనా వలె మనం కూడా ఉండొచ్చు.
కానీ అవి ఎంత గొప్ప జీవితాలను కడతాయో. నేను బీటెక్ చదువుకున్నప్పుడు అనేక మంది యవనస్తులతో మాట్లాడి సువార్త చెప్పినప్పుడు ఈ రోజున వాళ్ళు సేవకులుగా సంఘాలు నడిపిస్తున్నారు. విజయనగరం కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, రాజమండ్రి సామర్లకోట కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, ఇట్లా చాలా చోట్ల మన చిన్న లైఫ్లో మనం చెప్పే ఒక్క మాట, ఒక్క సువార్త చాలా బలంగా ఉంటుంది. అది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికను పాపపు భ్రమతో, ఇల్యూజన్ ఆఫ్ సిన్తో మనము ఆ గొప్ప గాడ్స్ ప్లాన్ని మనం పోగొట్టుకోకూడదు. యోనా అలా చేశాడు. అయితే యోనాను దేవుడు మళ్ళీ తిరిగి వాడుకున్నాడు. రెండోది, ఫస్ట్ ఇది మనం చూసాం కదండి. ఫస్ట్ పాయింట్, దెర్ ఈజ్ నో ప్లాన్ బి ఆన్ యువర్ లైఫ్. రెండోది ఏంటిదనంటే, యువర్ వాల్యూ నెవర్ ఫాల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మన విలువ దేవుని యొక్క దృష్టిలో ఇంచు కూడా తగ్గదండి. మనం గనక నిజంగా దేవుడితో మళ్ళీ తిరిగి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాం దేవుడు నా మీద కోపంగా ఉన్నాడు, దేవుడు నన్ను కొట్టేస్తాడేమో, దేవుడు నా మీద శిక్షిస్తాడేమో. చాలాసార్లు కొంతమంది అబద్ధ ప్రవక్తలు మాట్లాడకూడదు. కొంతమంది ఏం చెప్తారంటే, నువ్వు పాపంలో పడిపోయావు కాబట్టి నువ్వు ఇది కోల్పోయావు, నీది అది పోయింది, నీకు ఉద్యోగం పోయింది, నీకు అది పోయింది, ఇది పోయింది అని చెప్తారు. దేవుడు రాక్షసుడు కాదండి. దేవుడు లేకపోతే నిన్ను ఏదో మనం సరి చేయడానికి మనం శిక్షిస్తాడు, ఆయన గద్దిస్తాడు, మనల్ని సెట్ చేస్తాడు. కానీ మన విలువంతా పోయింది, నేను ఎందుకు పనికిరాను, అసలు దేవుడికి నాకు సంబంధం లేదు, ఆయనకి నాకు బ్రేకప్, ఆయనకి నాకు ఫైటింగ్, దేవుడితోనే నాకు సంబంధం లేదు అనేటువంటి ఒక ఆలోచనతో చాలా మంది బ్రతుకుతాం. మరి ఎందుకు చర్చికి వస్తామంటే ప్రజల కోసం చర్చికి వెళ్తాం, ప్రజల కోసం పరిచర్య చేస్తాం. మనం దేవుని కంటే పరిచర్ని ఎక్కువ ప్రేమిస్తాం, దేవుని కంటే ప్రజల్ని ఎక్కువ ప్రేమిస్తాం. అది దౌర్భాగ్యమైన స్థితి. అది ఎప్పుడు మనలో ఉండకూడదు. చాలాసార్లు మనం కూడా చాలామంది దేవుడి మీద కోపంతో బ్రతుకుతూ ఉంటాం. అది కూడా చాలా రాంగ్. ఇది గుర్తుపెట్టుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను, నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను అంటున్నాడు. ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. హెబ్రూస్ చాప్టర్ 13:5లో ఈ మాట కనబడతా ఉంది. ప్రజల మాట కాదండి, దేవుడు మన కోసము ఏమనుకున్నాడు, అది ఇంపార్టెంట్. యువర్ వాల్యూ నెవర్ ఫాల్ ఇన్ ది సైట్ ఆఫ్ ది గాడ్, సైట్ ఆఫ్ ది లార్డ్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. రెండో పాయింట్. మూడోదిగా మనం చూస్తున్నట్లయితే కనుక, ఓకే, ఇంకొన్ని సైడ్స్ మిస్ అయినట్టున్నాయి. ఓకే, ఒక నిమిషం అండి. సో ఓకే అండి, ఇది ఇంకొక ల్యాప్టాప్లో ఉంది, నాకు చెప్తాను. ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. సో చివరిగా మూడోదిగా ఏంటిదంటే, యూజ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ యువర్ ఫెలో బ్రదర్స్. ఇది నేను వాట్సాప్లో కలిపి మిగతా పీపీటీ కూడా పంపిస్తాను. మన అనుభవాలను, ఏదైతే మన పతన స్థితిలో నుంచి ప్రభు మనతో మాట్లాడాడో, ప్రభు మనల్ని తిరిగి కట్టాడో, వాటిలను మనము మన ఫెలో బ్రదర్స్ కూడా మనము ఉపయోగకరంగా ఉండేలా చూడాలి. ఎలాగంటే లూకా సువార్త 22:31 సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకనను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. సైమన్ సైమన్, బిహోల్డ్ సాటాన్ డిమాండెడ్ టు హ్యావ్ యూ దట్ హీ మైట్ సిఫ్ట్ యూ లైక్ వీట్. గోధుమలను ఎలా జల్లిస్తారో అలా సాతానుడు నీ లైఫ్లోకి వచ్చి నిన్ను చాలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. సీమోను, నువ్వు పాపంలో పడిపోయే పరిస్థితికి వచ్చి, ఎప్పుడంటే యేసుప్రభువు వారిని అప్పగిస్తున్న సమయంలో అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం అన్నమాట. నువ్వు మళ్ళా తిరిగి కట్టబడతావు. ప్రభుకు తెలుసు, ఈ ప్రభు ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు బొంగుతాడు, కోడి కొయ్యక మునిపే అని చెప్తాడు. ఆయన పడిపోతాడు కూడా. అయినా నువ్వు తిరిగి లేచిన తర్వాత, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని పేతురుకి ప్రభు చెప్తాడండి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు ఏంటిదనంటే, మనలో చాలా మంది అన్నయ్యలు లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నామో, మన సంఘంలో, మన ఫెలోషిప్లో పడిపోయి పతనంలో ఉన్న వారిని మనం చూసినప్పుడు, ఇతను దేవునికి విరుద్ధమైన పాపి అని మనం ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుల వలె వాళ్ళు మనం ఖండించి పక్కన పెట్టకూడదు. కానీ వాళ్ళతో మనం కూర్చోగలగాలి. తమ్ముడు, నువ్వు డ్రింకింగ్ హ్యాబిట్లో పడిపోయేవా ఈ కాలంలో, ఈ సమయంలో? నేను కూడా ఒకప్పుడు అలాంటి స్థితిలో ఉండేవాడిని. కానీ ప్రభు నాకు బలం ఇచ్చాడు, ప్రభు నన్ను తిరిగి కట్టాడు. నేను ఎలా ఓవర్కమ్ చేశానంటే అని నీ స్టెప్స్ వాళ్ళకి చెప్పాలి. తమ్ముడు, ఒక నిజంగా ఆ ధైర్యం మనకు నిజంగా ప్రభు ఎంత మెచ్చుకుంటాడు అండి. నిజంగా ఒకవేళ నేనే కనుక ఏదైనా ఒక సిన్లో, ఒక పాపంలో పడిపోతే, నన్ను ప్రభు తిరిగి కట్టినప్పుడు, అది ఏదైనా కావచ్చు, పోర్నోగ్రఫీ కావచ్చు, అడల్టరీ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు,
ఇంకా లేకపోతే ఒక ఫెయిత్లో ఇప్పుడు భయంకరమైన వీడియోస్ యూట్యూబ్లో కూడా అవిశ్వాసంతో కొన్ని వీడియోస్ అన్యులందరూ కూడా యేసుప్రభుకి పెళ్ళయిందని రకరకాల మాటలు చెప్పి యేసుప్రభు చనిపోలేదు, యేసుప్రభు దేవుడు కాదు, బైబిల్లో దేవుడు దేవుడే కాదని రకరకాల బోధలతో మరి యవనస్తులను ఎక్కువగా ఏంటి నేను నమ్మే దేవుడు కరెక్టేనా, ఈ వీడియోలు చూస్తే ఇలా ఉన్నాయి, మరి చాలా మంది మారిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయి హిందూస్గా అయిపోతున్నారు అని అనేకమైనటువంటి సందేహాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళతో కూర్చుని మనం మాట్లాడినప్పుడు వాళ్ళ జీవితాలు కూడా బలంగా కట్టబడతాయి. దేవుడు దానికోసం కూడా మనల్ని దేవుడు వాడుకుంటాడు. సో మూడో పాయింట్ ఏంటంటే యూజ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ యువర్ ఫెలో బ్రదర్స్. మనం వాటితో మనము మనము మన అనుభవాలను వాళ్ళతో మనము పంచుకోవాలి. చివరిగా ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను నా యొక్క మెసేజ్ని ఇక్కడ. అదేంటిది అని అంటే గాడ్ డజంట్ కాల్ ద క్వాలిఫైడ్, హీ క్వాలిఫైస్ ది కాల్డ్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:27 కూడా ఆయన సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చురుడి, మీలో లోకంలో ఉన్న జ్ఞానులైనను గనులైనను లేకపోతే ఇంకా ఎవరెవరు గొప్పవారు పరిశుద్ధులు నీతిమంతులు ఇలాంటి వారిని దేవుడు పిలవలేను, కానీ లోకంలో ఉన్న వెర్రి వారైన మిమ్మల్ని పిలుచుకుని ఆయన కొరకు ఆయన తయారు చేసుకున్నాడు. దేవుడు క్వాలిఫై పీపుల్ని పిలవలేదు, కానీ ఆయన పిలిచిన వాళ్ళందరినీ కూడా క్వాలిఫై చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు ఒక అడల్టరర్, ఆయన అబ్రహాము కూడా ఫెయిత్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్లో ఆయన చాలా విషయంలో ఒక రాజు దగ్గర అబద్ధం చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. లాజరస్ మరణించిన స్థితిలో ఉన్నాడు. తర్వాత ఇంకెవరండి, యోనా డిజోబేడ్ అవిధేయతతో ఉన్నాడు. మోజెస్ ఒక మర్డరర్గా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా బైబిల్లో ఎవరైతే గొప్పగా దేవుడి చేతిలో వాడబడ్డారో, దేవుని ప్రణాళికలో ఉన్నారో, పాపపు భ్రమలో పాపపు ఆలోచనతో వాళ్ళు పతనమైన వారే. వాళ్ళని తిరిగి దేవుడు తీసుకొచ్చి కట్టాడు, మళ్ళా తిరిగి వాళ్ళని నిలిపి ఆయన కొరకు బలమైన వ్యక్తులుగా వాడుకుంటున్నాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని స్వరం వినడము లేదా ప్రవక్తల మాట వినడమే, కానీ వాళ్ళకి బైబిల్ ఎక్కడిది, క్వైట్ టైం ఎక్కడిది, పీబీఎస్ పర్సనల్ బైబిల్ స్టడీ ఎక్కడిది, ఇవేమీ లేవు వాళ్ళకి. కానీ అయినా సరే వాళ్ళు తిరిగి యథార్థంగా వాళ్ళు చేంజ్ చేశారంటే దేవుని దగ్గర వాళ్ళ స్థితిని, వాళ్ళు ఉన్న స్థితిని వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని అద్భుతంగా వాళ్ళని హెచ్చించాడు, ఆయన నామ మహిమార్థమే వాడుకున్నాడు. ఈరోజు మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనము ఇంకా ఈ పాపపు భ్రమను కలిగి ఉండడము న్యాయమే అంటారా? ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలో మనకి కోత విస్తారంగా ఉంది. పనివారేమో కొద్దిమంది ఉన్నారు. ఆ కొద్దిమంది పనివారిలో కూడా ఇంకా పాపపు భ్రమలో జీవిస్తూ ఉంటే ఇంకా దేవుని ప్రణాళికలు మన జీవితంలో ఎలా కొనసాగుతాయి? ఒకసారి ఆలోచన చేద్దాము. ఈ విషయాలన్నీ కూడా ఒక ఫ్రెండ్లీగా నేను మీ మధ్యలోకి ఈరోజు ఈ సాటర్డే రోజున ఈ పార్ట్నర్షిప్ ఇండియా ప్లాట్ఫామ్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఒకవేళ మనలో ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటే అది దేవుని నామాన్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. సో ఒకసారి మనం పరీక్షించుకుందాం. నేను చెప్పాలనుకున్న మాటలు అయిపోయినాయి, వాక్యం మెసేజ్ అయిపోయింది. ఒకసారి మళ్ళా మీకు ఒకసారి స్లైడ్ చూపిస్తూ నేను ముగిస్తాను. మనం అధ్యక్షుల వారికి మనం ఈ సమయం అప్పగిద్దాం. సో ఇల్యూజన్ ఆఫ్ సిన్ అండ్ గాడ్స్ ప్లాన్. సో శాంసన్ లైఫ్ చూసాము. అండర్స్టాండింగ్ సిన్ అంటే దుష్టుల ఆలోచన చెప్పున పాపుల మార్గంన అపహాస్కులు కూర్చుని చోట కూర్చోకుండా సక్సెస్ఫుల్ లైఫ్. తన కాలమందు మనకు ఒక టైం ఉంటుంది, అప్పుడు మన ఫలము మనము కూడా ఫలమిచ్చి వారి వల్ల ఉండాలంటే, మనం చేయనిదంతా సఫలం అవ్వాలంటే ఈ మూడు చేయకూడదు. దుష్టుల ఆలోచన చెప్పున పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాస్కులు కూర్చుని చోట మనం కూర్చుండకూడదు. సో ఒకవేళ అలాంటి స్థితిలోకి శాంసన్ వల్ల మనం వెళ్ళిపోతే రికన్సైల్ విత్ 3 things ఏంటంటే బీ ఆనెస్ట్ విత్ గాడ్, బీ హంబుల్, యాక్సెప్ట్ గాడ్స్ గ్రేస్ ఇన్స్టెడ్ ఆఫ్ అవర్ ఓన్ జడ్జ్మెంట్. దానికంటే కూడా సో దీన్ని అంగీకరించాలి. 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే దేర్ ఈజ్ నో ప్లాన్ బి అన్ యువర్ లైఫ్. దానికి ఉదాహరణ యోనా జీవితం. చాలా మంది ఉన్నారు బైబిల్లో, మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాము. తర్వాత మన వాల్యూ దేవుని దృష్టిలో ఇంచు కూడా తగ్గదండి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కింద పెట్టడు. మనము చాలా ఇష్టం, ఆయన ఇంట్రెస్ట్తో ప్రత్యేకమైన శ్రద్ధతో మనల్ని చేసుకున్నాడు. మనం అంటే చాలా ఇష్టం. ఆయన మనల్ని ఎన్నో సంవత్సరాలు గొప్పగా మనల్ని ఆయన వాడుకోవాలనేది ఆయన ఆశ. సో తర్వాత అది రెండోది. మూడోది ఏంటిదని అంటే, మూడో పాయింట్ ఇక్కడ స్లైడ్ మిస్ అయినాయండి వేరే ల్యాప్టాప్లో. యూజ్ యువర్ ఎక్స్పీరియన్స్. మన అనుభవాలను ఇతర సహోదరులకు మనం పంచుకోవడం. ఇంతకుముందు మనకు ఉండే కదా 1-to-1 అనేవాళ్ళము, లేకపోతే ఒక 3-4 కూర్చుని ఫెలోషిప్ ఉండేవి. ఎవరైనా గృహంలోకి వారు పిలిచేవారు. చాలా అంటే ఒకరినొకరు కట్టుకునే వాళ్ళం అనమాట. నిజంగా నా ఫెయిత్ కూడా EU అని ఒక మినిస్ట్రీ ఉంటుంది, EU మినిస్ట్రీ. ఆ EU మినిస్ట్రీ నిజామాబాద్లో నేను ఉన్నప్పుడు నేను నిజంగా నేను ఒంటరి ఫెయిత్. అంటే అదర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఒంటరి ఫెయిత్. నాకు చాలా విశ్వాసంలో చాలా బలహీనంగా ఉండేవాడిని చాలా విషయాల్లో. కానీ 1-to-1 అని, తర్వాత పర్సనల్ బైబిల్ స్టడీ అని, ఇవన్నీ ఫెలోషిప్లో గ్రాడ్యుయేట్స్ అందరూ కలిసి కొంచెం గ్యాదర్ అయ్యే విషయంలో కానీ అలాంటి విషయాల్లో నేను చాలా నేర్చుకునేవాడిని.
ఎంత మధురంగా అనిపించేదో వాళ్ళతో కూర్చుని మాట్లాడుతుంటే, వాళ్ళ విషయాలు షేర్ చేసుకుంటుంటే, వాళ్ళు అంటే ముగ్గురు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే మన పాపములు మనము ఒకరు ఎత్తి చూపించకుండానే మన పాపాలు మన బయటకు తెలిసిపోతాయి, మనకు అర్థమైపోతాయి. ఓహో, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని మనకు అర్థమైతాయి. సో కాబట్టి ట్రై టు షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ యువర్ ఫెలో బ్రదర్స్. మీకు మీ బ్రదర్స్ ఎవరైతే ఉంటారో, మీ సిస్టర్స్, అక్కలు, అమ్మలు, ఒకవేళ ఈ వీడియోలో ఉన్నవాళ్ళు, మన జూమ్ మీటింగ్లో ఉన్న సహోదరులు కూడా నా విన్నపం ఏంటంటే, మన ఫెయిత్లోకి వచ్చిన కొత్త వాళ్ళైనా, లేదంటే ఎలాంటి వారైనా, మన ఏమంటారు అనుభవం ఉన్న సహోదరులైనా వారితో సమయం గడపండి. ఎందుకంటే స్త్రీలతో సహవాసము పైపైన ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని ప్రైజ్ లార్డ్ వరకే కాదు, కానీ ఇంకొంచెం డీప్గా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆత్మీయ స్థితులు ఎలా ఉన్నాయో అలాంటి సమయం గడపడం ద్వారా ఇతరులను మనం కట్టగలుగుతాం, ఇతరులను మనం కలుగుతాం. బర్నబాస్ చూడండి, ఎంతో మందిని కట్టాడు. వాళ్ళు పరిచర్యలో కానీ ఇంకెక్కడైనా సరే పడిపోతున్నప్పుడు బర్నబాస్ను మనం మంచి ఎగ్జాంపుల్గా మనము తీసుకోవాలి. సో బైబిల్లో కూడా అనేక బలహీనమైన వ్యక్తులు ఉన్నారు, వారిని కూడా దేవుడు వాడుకున్నాడు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక పాపపు భ్రమ దేవుని ప్రణాళికలకు అడ్డు కాదు, అడ్డు కానివ్వకుండా మనము చూడాలి. ఆ పాపపు భ్రమలో నుంచి మనం బయటపడాలి. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే దేవుని ప్రణాళికలన్నీ మిస్ అయిపోయి అని మనము బాధపడి మనం పక్కకు తొలగిపోయి లోకంలో కలిసిపోయి ఒకప్పుడు గొప్పగా వాడబడి ఇప్పుడు అసలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయే స్థితి కంటే కూడా అది ఎందుకు అవుతుంది అంటే గర్వం ద్వారా అవుతుంది. ఆ గర్వం దేవుడి దగ్గర చూపించకూడదు. తిరిగి విల్ కమ్ టు గాడ్. లార్డ్, ఇదే నేను చేసింది. పిల్లలు చూడండి, ఒక చార్ట్ ఇచ్చినప్పుడు పిచ్చి 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 గీతలు గీస్తారు. వాళ్ళ మమ్మీకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ ఏం చేస్తే కొట్టి చంపేస్తుందండి? లేదు, అది చింపి పక్కన పెట్టి ఇంకొక చార్ట్ ఇస్తుంది, ఇంకొక తెల్ల పేపర్ ఇస్తుంది. ఇప్పుడు దీని మీద మంచి గీ, నేను చెప్పినట్టు గీ అని మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తుంది. మన తండ్రి కూడా అలాగే, మన దేవుడు కూడా మన తల్లి, మన తండ్రి. సో మనకు ఒక పర్పస్ ఉంది భూమి మీద, మనకు దేవుని ప్రణాళిక ఉంది, దానికోసం వచ్చాం. లెట్స్ స్టాండ్ ఫర్ దట్, లెట్స్ డూ ఇట్. అది మనం చేద్దాం. దేవుని నామం కొరకు అనేకమైన ఆత్మలను మనము సంపాదిస్తూ మన ఆత్మను కూడా ప్రభుకి మనము దగ్గర చేద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్ట్నర్షిప్ ఇండియా వారికి వందనాలు తెలియజేసుకుంటూ, అధ్యక్షుల వారికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రైజ్ ది లార్డ్.